మాఘపురాణము 18వ అధ్యాయము. పిసినగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట. వశిష్ఠ మహారుషి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. పార్వతి, చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయను నామముగల పెద్ద పల్లెయుండెను. అందొక బంగారు శెట్టి అను ఒక వైశ్యుడొకడుండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడి తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైనా హరిని ధ్యానించటం గాని దానధర్మములు చేయుటగాని ఎరుగడు. అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకొనిడివాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రము ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలేనన్న ఇంకనూ 10 ఆమడలు వెళ్లవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడువనియ్యు. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతునుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోదును అని బ్రతిమిలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగు మూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుండని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధబ్రాహ్మణుడు సంతసమంది విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించుమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళదనన్నారు కదా, ఆ మాఘస్నానమనగానేమి, దానివలన కలుగు ఫలతమేమి, సెలవిండు, వినుటకు కుతూహలముగానున్నది అని అనగా ఆ వృద్ధబ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు. ఈ మాఘమాసములో నదియందుగాను తటాకమునందుగాను లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్లు స్నానము చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసీదళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదము స్వీకరించవలెను. తరువాత మాఘపురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 4 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలెను. అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 4 రోజులు చేయలేనివారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి రోజున గాని ద్వాదశి నాడు గాని పౌర్ణమి దినమునందుగాని పై ప్రకారము చేసినచో సకల పాపములు వైదొలిగి సిరి సంపదలు పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికిపోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్లిన తన భర్తయ్యగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు. అతడు రాగానే మాఘస్నానము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియచేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపము వచ్చి వంటినిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతము దానములేమిటి? నీకేమైనా పిచ్చిపట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కువేయుదును. డబ్బులు సంపాదించటలో నా పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికినీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయవలెనా? చలిలో చన్నీళ్లు స్నానము చేసి పూజ చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసినదే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని భర్త కోపించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్లి స్నానము చేతునా అని ఆతృతగానున్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మొగునికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యని కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి. అటుల పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్లలో మునగవలసి వచ్చెను. అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది. భార్యను కొట్టి ఇంటికి తీసుకుని వచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవుచుండెరు.
అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుని పోవుట ఏమి, నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమే కదా అని వారినుద్దేశించి అడుగగా, ఓయమ్మ, నీవు మాఘమాసములో ఒక దినమున నదీస్నానము చేసితివి. అదియు ఆ వృద్ధబ్రాహ్మణుని వలన విని స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకుని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే ఒక దినమున నదీస్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను అని అనగా, ఆ యమభటులకు సంశయము కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్లి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి. చిత్రగుప్తుడును వారి ఇద్దరి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందుగా వెళ్ళియున్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారశెట్టిని వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా, వింటివా? భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెను? భర్త దుర్మార్గుడై పిసినిగుట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘస్నానము 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయకము అగుననుటలో సందేహము లేదు. విన్నారుగా? మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.